స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. యువత సన్మార్గంలో నడవాలి. మునగాల పోలీస్ స్టేషన్ ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండల కేంద్రంలోని సీతా నగర్ గ్రామంలో యువత సన్మార్గంలో నడవాలని షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీసు కళాబృందంతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో యువత సన్మార్గంలో నడవాలని ప్రజలకు చట్టాలపై అవగాహన కనిపిస్తూ షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే కోదాడ షీ టీమ్ ఫోన్ నంబర్ 8712686056కి సమాచారం ఇవ్వండి. యువత అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరిపెట్టినట్లయితే, వేధించినట్లయితే షీ టీమ్కి సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. యువత లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ సర్పంచ్ వీరన్న, కళాబృందం ఇన్ఛార్జి ఎల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, కృష్ణ, సత్యం, గ్రామ పెట్టిన పర్పస్ వాస్తవంగా స్టూడెంట్స్ కి, మెయిన్ యూత్ కి వెళ్ళడం జరిగింది. యూత్ చాలా మంది కూడా ఎవరు రాలే, చూస్తూ ఉంటే చాలా తక్కువ అటెండ్ అయినారు. ఎందుకంటే మనం రెగ్యులర్గా అన్ని ఏదో పిచ్చి పిచ్చి చెప్పినట్లు మీటింగ్లని, తర్వాత సినిమాలని, సీరియల్స్ అని చేస్తూ ఉంటాం. అది మనకు కాదు. ఇలాంటి విషయానికి చెప్పరు. మనం బయట విన్నా కూడా ఇలాంటి మీటింగ్లో చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఒక్కరు మారినా కూడా దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను వచ్చి ఇక్కడికి 1.5 year అయింది. మీ ఊరు చాలా చిన్న ఊరు, వాస్తవంగా వేరే ఊళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్న ఊరు. అయినా ఇప్పుడు పక్కన తండా ఉంది, సిద్ధరావు తండా ఉంది. అక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా చాలా తక్కువ కంప్లైంట్స్. ఆ ఊరు నుంచి మనకు వచ్చే చాలా తక్కువ కంప్లైంట్స్ వస్తాయి. సరే వాళ్ళు ఎక్కడ వాళ్ళు పని చేసుకుంటారో, ఏం చేస్తారో, ఏం పోతారో మనకు తెలియదు. కానీ నేను వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ వచ్చినాయి కంప్లైంట్స్ అక్కడ నుంచి. మన ఊరికి వస్తే, సిద్ధారం వస్తే అంటే ఏ క్యాస్ట్ నుంచి, అంటే ఏ కులం నుంచి కూడా కంప్లైంట్స్ లేవు. కానీ మన ఎస్సీ కాలనీ నుంచి, హరిజనవాడ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఎప్పుడు ఏ పండుగ అయినా ఇక్కడ నుంచి ఫోన్లు వస్తాయి, ఏ ఫెస్టివల్ అయినా ఫోన్లు వస్తాయి. అంటే చూసుకుంటే కాలనీ చిన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వాస్తవంగా ఎవరు చెప్తే వినరు. సరే బయట ఎక్కడ పని చేసుకుంటారో, ఏం చేస్తారో, ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న చెప్తే కూడా పిల్లలు వినే పరిస్థితి లేరు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే మన పిల్లల్ని మనము సగవంగా పెట్టుకోకపోతే ఈ ఊళ్ళో ఏం కాదు సార్, ఇక్కడ అంటే నడుస్తుంది. కానీ ఇప్పుడు చిన్నప్పుడే వాడిని కరెక్ట్గా పెట్టలేదనుకో, పెద్దగా అయిన తర్వాత చాలా పెద్ద నిరాలు చేస్తాడు. నీ చేతిలో అందడాడు, దొంగ అవుతాడు, లంగ అవుతాడు, కేసులు వేసుకుంటాడు, ఇబ్బంది పడతాడు అప్పుడు. కాబట్టి దయచేసి, ఎందుకంటే మీరు చూడండి వేరే ఊళ్ళో పక్క ఊళ్ళో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ సార్ చెప్పడం జరిగింది, సార్ నేను వస్తున్నప్పుడు గ్రామ పంచాయతీకి అయితే లైబ్రరీ ఎక్కువ ఉందని చెప్పేసి. వాస్తవం కూడా అది కూడా చిన్న ఊరే, అయినా కూడా దాదాపుగా 600 మంది ఎంప్లాయీస్ ఉన్నాడు. చూడండి, ఒక ఇంట్లో
ఒక ఎంప్లాయీ ఉంటే, అది గవర్నమెంటే కావచ్చు, ప్రైవేటే కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ ఇంట్లో చదువుకున్న వ్యక్తి ఒక ఉద్యోగస్తుడు అయి ఉంటే వాని కల్చర్ కానీ, వాని అట్మాస్ఫియర్ కానీ, తన పద్ధతి కానీ అన్నీ మారుతూ ఉంటాయి. ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా 6 జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం. కని విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం. ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఏసీ. అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు, బర్త్డే ఫంక్షన్స్ కు, కంపెనీ మీటింగ్స్ కు, మెచ్యూర్ ఫంక్షన్స్ కు, షష్ఠి పూర్తి, ఓణీల ఫంక్షన్స్ కు, ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు. విశాలమైన ప్రదేశం, విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం. మీ ఇంట వేడుక, మా అందమైన వేదిక కలిసి చేసే శుభకార్యం నిలిచిపోయేను కలకాలం. శబరి ఏసీ ఫంక్షన్ హాల్. ప్రొప్రైటర్ శాస్తా శబరి, ముస్తఫా నగర్ రోడ్, అగ్రహారం గేట్ దగ్గర, ఖమ్మం 1. కాంటాక్ట్ 9704558546, 9951929227 మరియు 9951929228.